ఈరోజు మనం వచ్చేసాము లోనావాలాకి అనమాట. సో ఎక్కడ ఉందంటే మనకి మహారాష్ట్రలో ఉంటుందన్నమాట లోనావాలా. సో అసలు మనం అక్కడ ఏమేమి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో ఫుల్ వీడియో అయితే చూసేయండి, స్కిప్ చేసుకోకుండా. సో ముందుగా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. చలో. ఇది మార్నింగ్ లోనావాలాలో దిగాక అనమాట. సో యాక్చువల్లీ ఏంటంటే ముందు రోజు అరౌండ్ 6-10 ఈవినింగ్కి అనమాట మేము స్టార్ట్ అయ్యాము అక్కడ. అండ్ మార్నింగ్ 7 ఆ టైంకి అయితే లోనావాలా రీచ్ అయిపోయాము. సో యాక్చువల్లీ ఏంటంటే అన్నీ కూడా ఆన్లైన్లో రూమ్స్ కానీ అన్నీ కూడా మేము బుక్ చేసుకున్నాము ముందే. అండ్ మేము దిగిన ప్లేస్ అక్కడైతే మాకు రిసార్ట్స్ అయితే దొరకలేదు, ఎందుకంటే సడన్ ప్లానింగ్ అనమాట. ఇది 2 days ముందు మేము అనుకుని ప్లాన్ చేసుకున్నది అనమాట ఇది. అండ్ మేము బుక్ చేసుకున్న హోటల్ వచ్చేసి రామకృష్ణ అనమాట. సో రిసార్ట్ దొరకలే కానీ ఇట్లా రూమ్స్ అయితే ఉన్నాయి. సో అండ్ మెయిన్లీ ఏంటంటే మేము వెళ్ళింది వీకెండ్ కాబట్టి సో వీక్ డేస్ కంటే డబల్ ఉన్నాయి ఏ ఛార్జ్ అయినా కూడా. సో నార్మల్లీ ఆ రూమ్ వచ్చేసి మాకు 2000 అనమాట వీక్ డేస్లో. సో వీకెండ్ అయితే మాకు అరౌండ్ 4000 పడింది మాకైతే. సో ఒక్క నైట్కి వచ్చేసి సో అంత ప్రైస్ డిఫరెన్స్ ఉంది. సో ఎవరైనా వీలైతే వీక్ డేస్ వెళ్ళడానికి ట్రై చేయండి. సో రష్ తక్కువ ఉంటుంది అండ్ మనకి రూమ్స్ ప్రైస్ కూడా మనకి తక్కువ ఉంటాయి. అండ్ దిస్ ఈజ్ అవర్ రూమ్ అనమాట. సో మాకు ఏంటంటే 2 rooms తీసుకున్నాము. సో 3 pairs ఉన్నామని 2 rooms తీసుకుంటే భలే వచ్చినాయి. రూమ్స్ అయితే పక్కనే వచ్చినాయి. సో ఏంటంటే మాకు ఇట్లా రూమ్కి డోర్ ఉండింది, అటాచ్ డోర్. సో డోర్ ఓపెన్ చేస్తే జెంట్స్ రూమ్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట. అంత ఈజీగా కనెక్టింగ్ రూమ్స్ ఇచ్చారు. అండ్ వ్యూ కూడా బాగుండింది. అండ్ అక్కడ క్లైమేట్ అయితే ఫుల్గా అసలు చాలా కూల్ ఉండింది. అండ్ రైనీ సీజన్ ఏమో చాలా రైన్స్ ఉన్నాయి అసలు అక్కడ. అండ్ మా రూమ్ నెంబర్స్ వచ్చేసి 201 అండ్ 202 అనమాట. సో మార్నింగే స్టార్ట్ అయిపోయాము. సో దిగగానే ఫ్రెష్ అయ్యి అండ్ క్యాబ్కి ఆల్రెడీ 6 hours పేమెంట్ ఆల్రెడీ బుక్ చేసుకున్నాము. సో ఆన్లైన్లో తెలుస్తుంది కదా. సో మాకు 6 hours మొత్తం లోనావాలా అంతా డ్రైవ్ చేస్తారు. సో 6 అవుతుంది మళ్ళీ రూమ్కి డ్రాప్ చేస్తారనమాట. సో అక్కడ బ్రేక్ఫాస్ట్ అక్కడే ఉండింది రామకృష్ణ హోటల్. సో అక్కడే బ్రేక్ఫాస్ట్ తినేసి మేమైతే స్టార్ట్ అయిపోయాము. సో ఆ రోజు వెదర్ అయితే చాలా రెయిన్స్ అయితే ఫుల్గా ఉన్నాయి. ఫస్ట్ డే ఆఫ్ లోనావాలా అనమాట ఇది. సో చాలా రెయిన్స్ ఉన్నాయి. ఇంకా అంటే క్లైమేట్ చేంజెస్ అయ్యే కొద్దీ రెయిన్ ఒకసారి వస్తుంది, రెయిన్ ఒకసారి తగ్గుతుంది, చాలా రెయిన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ అయితే మేము వ్యాక్స్ మ్యూజియంకి వెళ్ళాము. అండ్ మనకి వ్యాక్స్ మ్యూజియంలో ప్రైజెస్ కూడా మనకు కావాల్సిన అనమాట. సో ఇక్కడ నేను చూపిస్తున్నా చూసారా, వ్యాక్స్ మ్యూజియం వచ్చేసి 200, 90 యాక్షన్ సినిమా 200 ఇట్లా చాలా ఉన్నాయి. సో మేమైతే వ్యాక్స్ మ్యూజియం ఒకటి చూస్ చేసుకున్నాం. సో అన్నీ కవర్ చేయాలి కదా ఉన్న టైంలో, ఉన్న 2 daysలోనే. సో అందుకని వ్యాక్స్ మ్యూజియంకి అయితే వచ్చాము. సో ఇక్కడ వ్యాక్స్ మ్యూజియంలో చాలా స్టాట్యూస్ ఉన్నాయి. సో నేనైతే వ్యాక్స్ మ్యూజియం ఎక్స్ప్లోర్ చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట. అండ్ అక్కడ మనకి చాలామంది స్టాట్యూస్ అయితే ఉన్నాయి. కొన్ని నేమ్స్ అయితే తెలిసిన వాళ్ళే ఉన్నారు అండ్ కొన్ని నేమ్స్ అయితే తెలియదు. సో ఇక్కడ వచ్చేసి మనకి గాంధీజీ ఉన్నారు వ్యాక్స్ మ్యూజియంలో. అండ్ ఇంకా సచిన్ అనమాట. సో వరల్డ్ కప్ పెట్టుకుని సచిన్ అండ్ ఇంకా అబ్రహం లింకన్ ఉన్నారు. సో మనకి ఇక్కడ డీటెయిల్గా ఒక్కొక్క దానికైతే మనకి ఇట్లా నేమ్స్ కూడా ఇచ్చారు. సో ఇదైతే బ్రిటిష్ ఆఫీసర్ అనమాట, ప్రిన్స్ విలియం. అండ్ ఇది వచ్చేసి మన ప్రిన్సెస్ ఎలిజబెత్ అనమాట. సో ఇట్లా మనకి చాలా స్టాట్యూస్ ఉన్నాయి. ఇది వచ్చేసి భగత్ సింగ్ స్టాట్యూ. సో ప్రతిదీ మనకి డీటెయిల్స్ ఉన్నాయి. అండ్ కొన్ని అయితే మనకి అంత అన్నీ ఇక్కడే పెట్టేస్తే మీకు అంత సస్పెన్స్ ఉండదు అనేసి నేను అన్నీ పెట్టలేదు, కొన్ని స్టాట్యూస్ మాత్రం పెట్టాను మీకు ఇక్కడ. అండ్ ఇక్కడ స్టాట్యూస్ వచ్చేసి మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ది స్టాట్యూ ఉండింది. అండ్ ఇక్కడ వచ్చేసి మోడీ స్టాట్యూ కూడా ఉండింది. అండ్ ఇక్కడ మా వాడు అందరితో భలే పిక్స్ దిగుతున్నాడు. అండ్ ఈ స్టాట్యూ వచ్చేసి మనకి క్రిస్టోఫర్ అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే మనకి ఇక్కడ కమెడియన్స్ స్టాట్యూస్ కూడా కొంతమంది ఉన్నాయి. సో ఇది వచ్చేసి మనకి మిల్లర్ కోటీశ్వరుడు చేశారు కదా, సో అదే అనమాట. మనకి మిస్టర్ బీన్ చాలా కామెడీ ఉంటుంది కదా, సో ఆయనది ఉందన్నమాట వ్యాక్స్ స్టాట్యూ. అండ్ ఇక్కడ వచ్చేసి మైకల్ జాక్సన్ స్టాట్యూ. అండ్ ఇది వచ్చేసి జాకీ జాన్ ఫోటో అనమాట. అండ్ నెక్స్ట్ స్టాట్యూ వచ్చేసి మనకి అలెగ్జాండర్ ఫోటో ఉండింది. అండ్ మనకి అబ్దుల్ కలాం ఫోటో కూడా ఉండింది, వ్యాక్స్ స్టాట్యూ కూడా ఉండింది. అండ్ నెక్స్ట్ బాహుబలి స్టాట్యూ. ఇట్లా చెప్పుకుంటూ ఉంటే చాలా స్టాట్యూస్ ఉన్నాయి. సో మనకి ప్రైస్ 200కి వర్త్ ఇట్ అనిపించింది నాకు. సో నేనైతే ఫస్ట్ టైం చూడడం కాబట్టి ఇందులో ఇక్కడైతే బాబాజీలు కూడా ఉన్నారు అండ్ మనకి కల్పన చావ్లా కూడా ఉన్నారు. సో అదంతా అయిపోయాక మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసాము. సో నెక్స్ట్ ఇంకొక చోటుకి వెళ్దాం అనేసి జర్నీ అనమాట. అండ్ అక్కడైతే ఫాగ్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉండిందంటే అంత బ్యూటిఫుల్గా ఉండింది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మేము అరౌండ్ 10 దాటేసింది కదా మేము స్టార్ట్ అయ్యేటప్పటికి. సో కొన్ని ప్లేసెస్ అయితే అరౌండ్ మార్నింగ్ 8కి స్టార్ట్ అయితే కొన్ని కవర్ చేయొచ్చు అనమాట. అది డే 2 ప్లాన్ చేసాము. సో ఇక్కడ వచ్చేసి మేమైతే ఫాల్స్కి వచ్చాము. ఇది ఎక్కడంటే బజే వాటర్ ఫాల్స్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉండింది. సో ఇన్స్టాగ్రామ్లో చూసాను నేను ఇది. సో యాక్చువల్లీ అండ్ ఎంత బాగుండిందో ప్లేస్ అంతా కూడా మనకి. అండ్ వాటర్ కూడా అంత ఫోర్స్ఫుల్గా ఏం రావట్లేదు. సో నేను ఇక్కడ స్లో మోషన్లో కూడా చూపిద్దాం, చాలా బ్యూటిఫుల్గా అనిపించిందని ఇక్కడ స్లో మోషన్లో చూపిస్తున్నాను.
అండ్ మనకి పక్కనే కూడా బజే కేవ్స్ అని చెప్పి ఇంకొక ప్లేస్ ఉండింది. బట్ అది ట్రెక్కింగ్ చేయాలి. బట్ స్టిల్ సరే ఇక్కడ దాకా వచ్చి మనం ఆగడం ఎందుకని చెప్పి సో బజే కేవ్స్కి అయితే స్టార్ట్ అయ్యాం. సో స్టెప్స్ ఎంత క్రాస్గా ఉన్నాయి స్టెప్స్ అయితే. మా జున్నుని ఎత్తుకుని అండ్ కొంచెం సేపు అయితే వాడే నడిచాడు గుడ్ బాయ్ లాగా. బట్ చాలా స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ. బట్ పైకి వెళ్ళేటప్పుడు నాకు ఏమంత వావుగా అనిపించలేదు. అయ్యో అనవసరంగా వచ్చామనిపించింది. కానీ ఇంత దూరం ట్రావెల్ చేసి వచ్చినప్పుడు అన్నీ కవర్ చేయాలి మ్యాక్సిమం అని చెప్పి. బట్ ఈ వ్యూ అయితే చాలా బాగుంది. సో అక్కడ స్టెప్స్ నుంచి వ్యూ అయితే అద్దరిపోయింది అసలు హైట్స్కి వెళ్ళే కొద్దీ. అండ్ రెయిన్ అయితే అస్సలు ఆగలేదు. సో మమ్మల్ని చూస్తే మేము ఏం డ్రెస్సెస్ వేసుకున్నామో కూడా మర్చిపోయాము. సో అంతలా రెయిన్ వచ్చింది ఫస్ట్ డే. సో రెయిన్ కోట్స్ కంపల్సరీ అనమాట, మనం కంపల్సరీగా పెట్టుకోవాలి. సో ఎవరైనా లోనావాలా ప్లాన్ చేసుకునే వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా చూసుకోండి. అండ్ దిస్ ఇస్ ద కేవ్స్ అనమాట. మేము పైకి వెళ్ళి చూసింది ఈ కేవ్సే. సో మనకి ఇక్కడ టికెట్ కూడా ఉండింది. పెర్ హెడ్ వచ్చేసి మనకి అరౌండ్ 25 రూపీస్ పడింది అనమాట టికెట్ ప్రైస్. అండ్ అక్కడ మనకి స్టెప్స్ ఉన్నాయి అనమాట. స్టెప్స్ పైకి ఎక్కితే మనకి ఇదంతా వ్యూ. సో నేను ఆల్రెడీ ఇందాక చూపిస్తే అది ఫ్రంట్ వ్యూ అనమాట, ఇదంతా వ్యూ. అండ్ ఇంకొంచెం ఫ్రంట్కి వెళ్తే మనకి ఇంకొక వ్యూ పాయింట్ ఉంటుందంటే సో అట్లా ముందుకెళ్ళాము. దిస్ ఇస్ ద వ్యూ. సో నిజంగా ఆ క్లైమేట్కి మాకు అసలు ఇంకా టైట్నెస్ అనిపించలేదు. సో ప్రతిదీ చూడాలి అనిపించింది నాకైతే. అండ్ ట్రెక్కింగ్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళైతే ఖచ్చితంగా ఇట్లాంటి కేవ్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మ్యాక్సిమం అన్నీ కూడా సాటర్డే ఓపెన్ ఉంటాయంట. సో సండే కొన్ని క్లోజ్డ్ ఉంటాయి, ఫోర్ట్స్ అట్లాంటివి. సో ప్లాన్ చేసుకునే వాళ్ళైతే సాటర్డే ఫ్రైడే అట్లా వీక్ డేస్లో కూడా ప్లాన్ చేసుకోండి. అండ్ రిటర్న్ అయితే వచ్చేసాము. సో నెక్స్ట్ వెళ్ళే స్పాట్ ఏంటంటే డైనోసార్ పార్క్. సో దీని గురించి ఒక రివ్యూ అయితే నేను స్ట్రైట్గా ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటి అంటే అస్సలు డైనోసార్ పార్క్ అని మీకు డ్రైవర్స్ చెప్తే మాత్రం అస్సలు వెళ్ళకండి. సో అక్కడ ఏమీ లేవు, జస్ట్ డైనోసార్స్ టైప్స్ ఆఫ్ డైనోసార్ స్టాట్యూస్ పెట్టి తీసుకున్నారు. అండ్ ఇందులో మనకి ప్రైస్ రేంజెస్ ఉన్నాయి. సో మేము తక్కువలో చూసేయాలంటే 300 ప్రైస్ అనమాట. పెర్ హెడ్ వచ్చేసి 300 ఇచ్చాము. సో అక్కడ ఉండేది ఇక్కడ ట్రైన్ ఉంటుంది అండ్ అన్ని టైప్స్ ఆఫ్ స్టాట్యూస్ ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే హాలోవెన్ రూమ్ అని చెప్పి ఒక రూమ్ ఉండింది, అంతే, ఇంకేమీ లేదు అసలు లోపల. నిజంగా నాకైతే ప్రైస్ వేస్ట్ అనిపించింది. సో ఏంటంటే వాళ్ళకి క్యాబ్ డ్రైవర్స్కి డీలింగ్స్ ఉంటాయి కదా. సో దానివల్ల ఏంటి అంటే మనకి అక్కడ ఏమేమి ప్లేస్ వెళ్ళాలి అనేది వాళ్ళే ఫిక్స్ అయ్యి మనకు చూపిస్తారు కదా. సో అందులో వీళ్ళకి కమిషన్ ఉంటుంది అనిపించింది మాకు. సో అందుకని అసలు నాకైతే వర్త్ ఇట్ అనిపించలేదు. అండ్ చాలా రెయిన్ వచ్చిందేమో దాంట్లో ఆ వాటర్లో తిరిగి తిరిగి చిరాకు వచ్చింది మాకైతే. చెప్పాను కదా టైప్స్ ఆఫ్ డైనోసార్స్ ఉంటాయి. అండ్ మనకి ఇంకోటి అంటే వేస్ అక్కడ ఫోటో ఫ్రేమ్లా ఫోటోలో పెట్టి సో ఈ వే వెళ్ళండి ఆ వే వెళ్ళండి అని చెప్తారనమాట. సో మేము అక్కడికి వెళ్ళేటప్పటికి ఇంకా ఏమైనా ఉంటుంది అనిపించింది. కానీ అసలు ఏమీ ఒక ఎగ్జైట్ అయ్యే థింగ్ అయితే ఏమీ లేవు అక్కడ. సో అట్లా వాక్ చేశారు మా జున్ను కన్నా అందరూ. అండ్ మొత్తానికి ఉన్న డైనోస్ అన్ని ఇవే అనమాట, ఇవే టైప్స్ ఆఫ్ డైనోస్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇంకా బయటకు వచ్చేద్దాం అన్న ఇరిటేషన్లో బయటకు వచ్చేస్తుంటే అక్కడ వేరే వాళ్ళని అడిగాం అనమాట. సో ఇంకేమైనా ఉన్నాయో చూడడానికి అడిగితే అక్కడ హాలోవెన్ థీమ్ది ఉంటుంది, హాలోవెన్ హౌస్ అని. సో అక్కడికి వెళ్ళండి, సో కొంచెం బాగుంటుంది అన్నారు. సో అక్కడికి వెళ్ళామన్నమాట. సో అక్కడికి వెళ్ళినా కూడా నాకు ఏమనిపించిందంటే అక్కడ ఏమీ లేవు, జస్ట్ నార్మల్గా రేడియం పెయింట్స్ వేసి డెవిల్ ఫొటోస్ లాంటివి కొన్ని పెట్టారనమాట. సో అక్కడ చూసారా ఈ స్కెల్టన్స్ అండ్ ఇంకా డెవిల్ ఫొటోస్ చాలా ఉన్నాయి. మా జున్ను అయితే కొంచెం భయపడ్డాడు. సో చిన్న పిల్లలకైతే కొంచెం భయం వేస్తుంది. సో ఇట్లాంటి ఫొటోస్ అనమాట మనం ఇవి ఎక్కడైనా చూడొచ్చు. హైదరాబాద్లో కూడా డెవిల్ థీమ్లోకి వెళ్తే మనకి ఇవన్నీ కూడా కనిపిస్తాయి. సో అవే ఉన్నాయన్నమాట ఇక్కడ. అండ్ ఇంకా ఏంటంటే ఎంటర్ అయ్యాక ఒకటే వే నుంచి బయటకు రావాలి. సో ఇంకా బయటకు వచ్చేసి నెక్స్ట్ ఇంకో ప్లేస్ ఎక్స్ప్లోర్ చేద్దామని స్టార్ట్ చేసాము. సో ఇదైతే హిల్స్ మధ్యలోంచి వే ఉండిందనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉండిందో అసలు. నిజంగా ఆగి మనం అక్కడ ఫొటోస్ తీసుకోవచ్చు, బట్ అలౌడ్ కాదనమాట. కొంచెం ఘాట్ రోడ్ టైప్లో ఉండింది. సో అక్కడ అలౌడ్ కాదు. సో అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి బోటింగ్కి వచ్చాము. సో బోటింగ్ ఎక్కడ అంటే సామదాన్ రిసార్ట్ అనమాట. సో వాళ్ళు దాంట్లో బోటింగ్ కూడా ఉండింది. సో అక్కడికి వెళ్ళాము. అండ్ అక్కడ ఏంటంటే రూమ్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. సో బోటింగ్ అయితే అసలు అలౌడ్ కాదేమో, ఎందుకంటే ఫుల్ రెయిన్ ఉండింది కదా అనుకున్నాము, కానీ కాదనమాట, బోటింగ్ ఎలా ఉండింది. అండ్ ఇదంతా కూడా బోటింగ్ ఇంకొక సైడ్ వ్యూ అనమాట. సో మొత్తం లేక్ ఉండింది, అది లేక్లా కూడా లేదు, అచ్చం గోదావరిలో ఉంది, అన్ని వాటర్ ఉన్నాయి ఫుల్గా. సో అక్కడ ప్లే ఏరియా లాంటిది ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. అండ్ మనకు అక్కడ కావాలంటే రూమ్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. సో అక్కడైతే సరే కొంచెం చూపిద్దామని నేను ముందుకు వెళ్ళాను. సో ఇదంతా కూడా అక్కడ వాకబుల్ వాక్ చేసే ప్లేస్ అనమాట. అంత గ్రీనరీ ఉండింది. అండ్ అక్కడక్కడ అంటే ఇండిపెండెంట్గా ఉండాలి, ప్రైవసీగా ఉండాలని కొన్ని రూమ్స్ లాంటివి ఉన్నాయన్నమాట. యాక్చువల్లీ అక్కడికి విజిటర్స్ నాట్ అలౌడ్. సో అందుకనేసి నేను ఇంకా ఎక్కువ లోపలికి వెళ్ళలేదు. అండ్ రెడీ ఫర్ బోటింగ్ అనమాట. సో 6 మెంబర్స్ ఉన్నాం కాబట్టి పెర్ హెడ్ 100 తీసుకున్నారు. సో అందుకని బోటింగ్ చేయడానికి రెడీ అయిపోయింది. సో చూస్తే మీరు చాలా రెయిన్ వస్తుంది, బట్ స్టిల్ ఎంజాయ్ చేయాలి వచ్చిన ప్లేస్ని అని చెప్పి.
అండ్ యాక్చువల్లీ బోటింగ్ అయితే స్టార్ట్ అయింది. సో, ఫస్ట్ అయితే కొంచెం స్లోగా తీసుకెళ్ళాలి. సో, అప్పుడు వీడియో తీయడం అయింది గానీ, సో, ఉండే కొద్దీ ఎంత ఐ మీన్ స్పీడ్ బోట్ అనమాట ఇది. సో, చాలా ఫాస్ట్ ఉంది. సో, మా జున్ను భయపడతాడేమో అని మేము భయపడ్డాం. బట్ చాలా ఎంజాయ్ చేశాడు. ఇంకా బోటింగ్ అయిపోయాక బ్యాక్ టు రూమ్ అనమాట. సో, 2 రూమ్స్ తీసుకున్నామని చెప్పాం కదా! అండ్ ఇక్కడ కన్నా అయితే హెవీ రైన్స్ అని చెప్తున్నారు. సో, అది అయిపోయాక ఇంక నైట్ స్లీప్ వేసి నెక్స్ట్ డే ట్రిప్ స్టార్ట్ చేసాము. సో, 2 డేస్‌లోనే లోనావాలా అంతా కవర్ చేయాలి కదా! సో, అందుకనేసి ఇంకా డే 2 ట్రిప్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ అయితే మాకు లోనావాలా లేక్ చూపిచ్చారు. సో, మార్నింగ్ 8కి స్టార్ట్ అవ్వడం వల్ల సో, బాగా కవర్ చేయగలిగాము సెకండ్ డే. సో, ఫుల్ ఆఫ్ ఫాగ్ ఉండింది. ఎంత బ్యూటిఫుల్‌గా ఉంది అసలు వ్యూ అయితే. నిజంగా అక్కడ నుంచొని చాలా పిక్స్ అయితే దిగాము. అండ్ దిస్ ఈస్ ద వ్యూ అనమాట. ఫాగ్ అయితే అద్దిరిపోయింది అసలు. సో, ఇదంతా లేక్ అనమాట. కొంచెం వాటర్ ఎక్కువే ఉన్నాయి. ఎందుకంటే కొంచెం రెయిన్స్ వస్తూనే ఉంటాయి అసలు. అండ్ జూలై ఇస్ ద బెస్ట్ సీజన్ ఫర్ లోనావాలా అనమాట. సో, అందుకనేసి మ్యాక్సిమం వీలైన వాళ్ళందరూ కూడా జూలైలో వెళ్ళడానికి ట్రై చేయండి. అండ్ మ్యాక్సిమం పిక్స్ క్యాప్చర్ చేసుకోవడానికి ట్రై చేసాం మేము. చాలా బాగుంది వ్యూ అయితే. అండ్ ఇంకా అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. సో, ఆన్ ద వే అంతా కూడా మాకు ఫాగ్ అనమాట. యాక్చువల్లీ ఏంటంటే మేము ఎక్కడికి వెళ్ళామంటే టైగర్ పాయింట్‌కి అనమాట. సో, టైగర్ పాయింట్, లయన్ పాయింట్ ఇవన్నీ కూడా అలానే ఉంటాయి. మొత్తం ఫుల్ ఆఫ్ ఫాగ్ ఉంటుంది. సో, చూసారు ఈ వే అంతా కూడా ఫుల్ ఫాగ్ ఉండింది. అండ్ అరౌండ్ 11కి అయితే ఈ ప్లేస్ క్లోజ్ చేసేస్తారు. సో, మార్నింగే స్టార్ట్ అయితే మాకు అరౌండ్ 9:30, 10కి మేము అక్కడికి వెళ్ళిపోయాము. సో, 11 అయ్యే కొద్దీ అది ఉండే కొద్దీ ఫాగ్ అంతా పెరిగిపోతుందనమాట. సో, అందుకేనేమో 11 కల్లా క్లోజ్ చేస్తారు వే. సో, కాబట్టి ఎర్లీ మార్నింగే మనం మాక్సిమం స్టార్ట్ అయిపోవాలి. సో, ఎక్కడున్న మా గొడవ కామనే కదా! అండ్ ఇది అంతా వ్యూ అనమాట. అసలు ఫాగ్‌తో ఎవ్వరు కనిపించట్లేదు. సో, మేము అరౌండ్ 9:30 ఆ టైంకి వస్తే 10:30 వరకు అక్కడే ఉన్నాము. సో, 10:30 అయ్యేటప్పటికి ఇంకా ఎక్కువ అయిపోయింది ఫాగ్ అక్కడ అసలు. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిన నా హెయిర్ చూడండి ఎలా అయిపోయిందో. సో, వర్షంలో తడిచిన హెయిర్ లాగా అయిపోయింది ఆ ఫాగ్‌కి. సో, అంత ఫాగ్ ఉండిందనమాట. ఈ ప్లేస్ మాత్రం అస్సలు మిస్ అవ్వకూడదు. అండ్ నెక్స్ట్ స్పాట్ వచ్చేసి బుషి డ్యామ్ అనమాట. సో, బుషి డ్యామ్ అయితే అస్సలు మిస్ అవ్వకూడదు. ఖచ్చితంగా ఎంత బ్యూటిఫుల్‌గా ఉండిందో వాటర్ ఫ్లో కూడా. సో, ఇదంతా ఆన్ ద వే అనమాట. సో, ఆన్ ద వేలో మనకి ఇట్లా స్వీట్ కార్న్స్ సేల్ చేస్తూ ఉంటారు. సో, మేమైతే కష్టపడుతూ మా జున్నుని తీసుకుని అండ్ రెయిన్ కోట్ ఫుల్ రెయిన్ అక్కడ. సో, రెయిన్ కోట్స్ కంపల్సరీ అని చెప్పాను కదా! సో, రెయిన్ కోట్స్ వేసుకుని వెళ్ళాము. బ్యూటిఫుల్‌గా ఉంది. అండ్ అందులో మేము సండే వెళ్ళానేమో ఫుల్ రష్ ఉండిందనమాట. చాలా జనం ఉన్నారు. అండ్ మా జున్ను కూడా ఇక్కడ నుంచున్నాడు. బట్ అది వాటర్ ఫ్లో మాత్రం చాలా హెవీగా ఉండింది. సో, కొంచెం స్కిడ్ అయినా నిజంగా ఎక్కడికో వెళ్తామన్నమాట. అందుకని చాలా జాగ్రత్తగా ఉన్నాం మేమైతే. అండ్ నేనైతే ఫస్ట్ డే అయితే యెల్లో రెయిన్ కోట్ వేసుకున్నాను. సో, ఎక్స్చేంజ్ చేసుకున్నాం ఇప్పుడు. నాదైతే ఆరెంజ్ రెయిన్ కోట్ అయ్యింది. అండ్ ఇది మొత్తానికి వ్యూ చూసారా ఎంత జనం ఉన్నారు. ఫుల్ రష్ ఉండింది. అండ్ అక్కడి నుంచి వచ్చేసాక కోపర్స్ కేవ్‌కి వచ్చాము. సో, అక్కడ ఏంటంటే మనకి చిక్కీస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చిక్కీస్ చేస్తారు. సో, మనకి మెయిన్‌లీ లోనావాలాలో చిక్కీస్ చాలా దొరుకుతాయి. సో, ఎక్కడ రోడ్ సైడ్ చూసినా చాలా షాప్స్ ఉన్నాయి. సో, తెలిసిన వాళ్ళు సజెస్ట్ చేస్తే దానికి వెళ్ళామన్నమాట. ఇది పైన కేఫ్ యాంబియన్స్ అనమాట. చాలా బాగుంది. సో, మాకైతే టైం అంతా లేకుండే కాబట్టి ఇంకా మేము అంత ఎక్స్ప్లోర్ చేయలేదు. ఓన్లీ కావాల్సినవి తీసుకుని వచ్చేసామన్నమాట. సో, ఇక్కడ మనకి ప్రతిదీ నేమ్స్‌తో పాటు ఇచ్చారు. బట్ ఏంటి అంటే టేస్ట్‌కి తెలీదు ఎలా ఉంటాయి. సో, మనకు నచ్చింది తీసుకోవడమే. సో, తీసుకున్నాక నచ్చినా నచ్చకపోయినా తీసుకోవాల్సిందే అనమాట. సో, అట్లా ఉండింది. అండ్ అక్కడ కూడా చాలా రష్ ఉండింది. అండ్ అక్కడ మనకి ఇట్లా స్క్రీన్ మీద మనకు కావాల్సినవి అన్నీ పెడుతూ ఉంటారు. సో, మనం ఇది చూసి మనం ఆర్డర్ పెట్టుకోవడమే. సో, ఫైనల్లీ మేమైతే కొన్ని ఆర్డర్ పెట్టాము. చిక్కీ అండ్ ఇంకా ఫజ్ ఇట్లాంటివి చాలా ఉన్నాయి. సో, అండ్ జెల్లీస్ కూడా ఉన్నాయి. సో, అవి కొన్ని తీసుకున్నాము. సో, అదంతా అయిపోయాక వేరే గార్డెన్కి వచ్చాము. సో, అసలు ఈ గార్డెన్ నేమ్ ఏంటి అంటే రాజ్మంచి గార్డెన్ అనమాట. సో, మనకి ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. అండ్ దాని నేమ్ వచ్చేసి ఖండాలా వ్యూ పాయింట్ అనమాట. సో, చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. నిజంగా అసలు ఎందుకు వచ్చాం ఈ గార్డెన్‌కి అనుకున్నాం ఫస్ట్. సో, అదంతా చూస్తే మొత్తం వ్యూ అంటే మొత్తం సూపర్ ఉండింది. మనకు సిటీ కనిపిస్తుంది అక్కడ నుండి. అండ్ వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. సో, ఇక్కడ మా హస్బెండ్ కన్నా ఇది చూపిస్తున్నాడు అనమాట. రెయిన్ కోట్స్ ఆయనకి ఇచ్చానని. సో, వీడియో తీసుకున్నా. అండ్ అక్కడ మనకి ఫోటోగ్రఫీకి కూడా ఒక చిన్న ప్లేస్ ఉన్నాయి. 2, 3 ప్లేసెస్ కావాలంటే మనం పిక్స్ కూడా దిగొచ్చు. అండ్ ఇదంతా కూడా మనకి గార్డెన్ అనమాట. సో, ప్రతి ఒక్కరు మ్యాక్సిమం వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ గార్డెన్ కూడా కవర్ చేసి పీక్ పాయింట్ కవర్ చేసి వెళ్తున్నారు. అండ్ మీకు ఇంకోటి చెప్పాను కదా ఎక్కడ చూసినా మనకి చిక్కీసే కనిపిస్తాయని. సో, ఇది కూడా వన్ మోర్ షాప్ అనమాట. మంగన్ లాల్స్ చిక్కీ అని చెప్పి ఇది కూడా రోడ్ సైడ్ ఉండింది. అండ్ నెక్స్ట్ మేము వెళ్ళిన టెంపుల్ వచ్చేసి నారాయణి మాత టెంపుల్ అనమాట. సో, ఇది కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. అండ్ అందరూ కూడా ఇక్కడ కూడా విజిట్ చేస్తున్నారు. సో, చాలా రష్ ఉండింది. అండ్ ఏంటి అంటే వన్ మోర్ థింగ్ మాకు అక్కడ అరౌండ్ 1కి క్లోజ్ చేస్తారు. సో, ఈ ప్లేసెస్ అన్నీ విజిట్ చేసి వచ్చేటప్పటికి చాలా టైం పట్టింది. సో, 10 to 1కో అరౌండ్ 1:15కో వచ్చాము మేము ఆ టెంపుల్‌కి. బట్ నిజంగా అక్కడ అమ్మవారు కానీ చాలా బాగున్నారు. అండ్ మేము వెళ్ళిన ఒక 10 మినిట్స్‌కి టెంపుల్ అయితే క్లోజ్ చేశారు. సో, కరెక్ట్‌గా వచ్చామన్నమాట. అండ్ అక్కడ ఆర్కిటెక్చర్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది.
బాగుంది. సో చూసారు కదా, ఇదంతా కూడా అదే అనమాట. బట్ భలే వచ్చాము, ఈ టెంపుల్ మిస్ అయిపోతామేమో అనిపించింది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే అక్కడ మనకి ఇట్లా లంచ్ కూడా పెడుతున్నారు, భోజనం కూడా ఉండింది అనమాట. అండ్ ఫైనల్ అయితే మ్యాప్రో గార్డెన్స్కి వచ్చాము. నేను ఫస్ట్ గార్డెన్ అనేటప్పటికి స్ట్రాబెర్రీస్ ప్లక్ చేసుకోవచ్చు అవన్నీ అనుకున్నాను. బట్ అట్లా ఏమీ లేదు. ఇది ఏంటి అంటే ఎక్కువ స్ట్రాబెర్రీస్తో చేసిన ఐటమ్స్ ఇక్కడ సేల్ చేస్తారనమాట. అండ్ ఇదంతా కూడా అక్కడ వ్యూ. సో లోటస్ అవన్నీ కూడా ఇక్కడ పెంచుతున్నారు. సో చాలా బాగుంది. అండ్ మనకి ఇక్కడ ఫొటోస్ దిగడానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్ అంతా కూడా. బట్ ఏంటి అంటే మేము పొద్దు నుంచి ఆ రెయిన్లో తడిచి, సెకండ్ డే ఎక్కువ రెయిన్ లేదు, ఫస్ట్ డేనే ఎక్కువ రెయిన్ ఉండింది. బట్ ఆ రెయిన్లో తడడం వల్ల మొత్తం ఇంకా హెయిర్ ఎలా పడితే అలా పిచ్చిగా అయిపోయింది. మొత్తం ఇదంతా కూడా గార్డెన్ అనమాట, ఫుల్ గ్రీనరీతోనే ఉండింది. అండ్ మనకి అక్కడ ఒక స్టోర్ కూడా ఉండింది. చెప్పాను కదా, సో ఫేస్ మొత్తం హెయిర్ అంతా పిచ్చిగా అయిపోయింది. మొత్తం నేను పఫ్ వేసుకునే విషయమే మర్చిపోయాను అనమాట, అలా అయిపోయింది నా హెయిర్ అంతా. అండ్ ఇది కూడా వన్ మోర్ పిక్చర్స్ తీసుకునే ప్లేస్. సో వాటర్లా పడుతుంది, మేము కూడా ఇక్కడ పిక్చర్స్ తీసుకున్నాము. ఇది అండ్ ఇదంతా కూడా గ్రీనరీ అనమాట ఫుల్గా. నేను చెప్పాను కదా ఒక స్టోర్ ఉండిందని, ఇదంతా కూడా స్టోరే. అండ్ ఇందులో మనకి ఇంకా గేమ్స్ లాంటివి కూడా ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే ఒక బాబు గ్రూప్ ఆఫ్ చాక్లెట్స్ని పట్టుకుని తీసుకెళ్తాము. సో ఇది ఒక గేమ్ అక్కడ. అండ్ ఇక్కడ వన్ మోర్ ప్లస్ పాయింట్ ఏమైందంటే మనకి ఏది కొనుక్కోవాలన్నా అక్కడ శాంపుల్స్ ఇస్తున్నారు. సో ఇట్లా జెల్లీస్ కానీ అండ్ ఇంకా చాక్లెట్స్ కానీ చాలా ఉన్నాయి టైప్స్. సో షుగర్స్ అనేవి ఎక్కువ మిక్స్ చేశారు బట్ ప్రొడక్ట్స్లో, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను కూడా కొన్ని ప్రొడక్ట్స్ తీసుకున్నాను, లైక్ జెల్లీ అండ్ ఇంకా చాక్లెట్ కొన్ని చాలా బాగున్నాయి. సో అవన్నీ తీసుకుని బ్యాక్ టు జర్నీ. సో యాక్చువల్లీ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే మేము అక్కడ మిస్ అయిందంటే విస్సాపూర్ ఫోర్ట్ మిస్ అయ్యాము. సో అది కూడా చాలా బాగుంది. బట్ ఏమైందంటే మా డ్రైవర్ ఏం చెప్పాడంటే సండేస్ ఫోర్ట్స్ క్లోజ్ అని చెప్పాడు. బట్ స్టిల్ సండే కూడా ఉంటుందంట. సో మీరు ఎవరైనా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మిస్ అవ్వకండి అది కూడా. సో డ్రైవర్స్ చెప్పింది నమ్మకండి. అండ్ ఇంకా మేము అక్కడ నుంచి సో షిరిడీకి మనకి అరౌండ్ 5 to 6 hours జర్నీ అన్నారు. సరే షిరిడీకి కూడా వెళ్దాం అనిపించి సో షిరిడీకి స్టార్ట్ అయ్యాము. సో బస్సెస్ అయితే దొరకలేదు. సో ఇంకా అప్పటికప్పుడు క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళామన్నమాట. సో మేము షిరిడీ అయితే, అండ్ ఆన్ ద వేలో మాకు అక్కడ మహారాష్ట్రకి వెళ్ళినప్పుడు మనకి ఖచ్చితంగా వడాపావ్ తినాల్సిందే అనమాట. ప్రైస్ వచ్చేసి జస్ట్ 15 రూపీస్ ఉండింది. బట్ టేస్ట్ అయితే చాలా యమ్మీగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చి 2 తినేసాను నేను. సో అసలు చాలా నాకైతే నచ్చింది. ఎప్పుడు నేను ఎక్కువ తినను వడాపావ్, బట్ స్టిల్ తిన్నా అనమాట. అండ్ ఇక్కడ మా జున్ను కూడా కూర్చున్నవారే టేస్ట్ చేయరా బాబు అంటే నో నాకు ఇష్టం లేదని చెప్తున్నాడు. అండ్ నెక్స్ట్ ఇంక మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసి షిరిడీ అయితే రీచ్ అయిపోయాము. సో షిరిడీలో మేము ఆన్లైన్లో బుక్ చేసుకుంది వచ్చేసి భక్త నివాస్ అనమాట. సో అక్కడ మేము బుక్ చేసుకున్నాము టికెట్స్ అండ్ ఇంకా రూమ్. అండ్ ఇక్కడ కూడా రూమ్స్ దగ్గరే ఇచ్చారు. సో 33-40 అంటే దూరం అనుకున్నాం, కానీ ఫ్రంట్ ఉంటాయి. సో రెండు ఎదురు బదురు అంటారు కదా, సో అట్లా వచ్చినాయి అనమాట రూమ్స్ ఇక్కడ కూడా. అండ్ ఇంకా రూమ్స్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాము, స్ట్రెయిన్ అయిపోయాం కదా. షిరిడీ అయితే వచ్చేసాము. సో మేము ఇక్కడ భక్త నివాస్లో అయితే రూమ్ బుక్ చేసుకున్నాం అనమాట ఆన్లైన్లో. సో ఇప్పుడైతే దర్శనంకి అయితే వెళ్తున్నాము. సో దర్శనం మేము టికెట్ తీసుకుంది అయితే 8:30కి అనమాట. సో 8 కల్లా కిందకు ఉండాలి. మా జున్ను ఎంత క్యూట్గా రెడీ అయ్యి చూడండి, కుర్తీ వేసుకుని హాయ్. అండ్ ఇక్కడైతే స్టార్ట్ అయిపోయాము. సో టెంపుల్కి సో మంచిగా కొంచెం ట్రెడిషనల్గా రెడీ అయ్యాను. సో బ్లాక్ బీట్స్ వేసుకుని రెడీ అయిపోయాను. అండ్ మేము తీసుకున్న భక్త నివాస్లో రూమ్కి అండ్ టెంపుల్కి, సాయిబాబా టెంపుల్కి మాకు 1 kilometer డిస్టెన్స్ అనమాట. సో అందుకనేసి మేము అరౌండ్ 8-10 ఆ టైంకి కిందకు వచ్చేసాము. బట్ ఏమైందంటే మనకి అక్కడ బస్ స్టాప్ ఉంటుంది. సో భక్త నివాస్ దగ్గరే బస్సెస్ అన్నీ కూడా వచ్చి ఆగేసి వెళ్తాయి అనమాట. సో మనం అది ఎక్కేస్తే ఇంకా ఫ్రీ బస్సెస్ ఉంటాయి కదా, సో ఎక్కేస్తే మనం దగ్గరికి వెళ్ళిపోవచ్చు. బట్ ఏమైందంటే మాకు అసలు అక్కడ దొరకలేదు బస్. చాలాసేపు ఒక 10 to 15 minutes వెయిట్ చేసాం కానీ బస్ రాలేదు. అండ్ అక్కడ మనకైతే ఇట్లా పూరీస్ సేల్ చేస్తారనమాట. సో మనకి ఫుడ్ ప్యాకెట్ వచ్చేసి 5 రూపీస్ మాత్రమే అనమాట. సో 5 రూపీస్కి పూరీ అండ్ కర్రీ కూడా వస్తుంది. సో కిడ్స్ కావాలంటే ఫీడ్ చేయొచ్చు, బట్ ఆ పూరీ కొంచెం గట్టిగా ఉంటుంది. సో చూసుకుని తీసుకోవచ్చు, బట్ ఆ టేస్ట్ అయితే బాగానే ఉండింది. అండ్ మా జున్ను కూడా ఇక్కడ టేస్ట్ చేశాడు అనమాట. సో వీళ్ళిద్దరు కూడా క్యూట్గా కుర్తాస్ వేసుకుని ఎంత క్యూట్గా ఉన్నారో, బ్రదర్స్ అవుతారనమాట వీళ్ళిద్దరు. అండ్ ఇక్కడ మా వాడైతే అది కావాలి ఇది కావాలి వాళ్ళ డాడీని తిప్పుతున్నాడు. సో దగ్గరలో ఒక షాప్ కూడా ఉండింది మనకి ఇక్కడ. సో కావాలంటే ఏమైనా పర్చేస్ చేసుకోవచ్చు. సో వీడు ఒక్క చోట నిలబడమే చాలా కష్టము. అలాంటిది 2 days బాగానే ఉన్నాడు. 3rd day కొంచెం ఏడిపించాడు, బట్ అది పెద్ద మ్యాటర్ కాదు అని నా ఫీలింగ్. అండ్ ఇంకా వెయిట్ చేసి మేమైతే ఆటోకి వెళ్ళిపోయాము. సో ఆటో అయితే పెర్ హెడ్ 10 రూపీస్ తీసుకున్నారు. ఆటోకి వచ్చి 50 రూపీస్ ఇచ్చాము. సో 3 members ఉంటాం కాబట్టి ఇంకా 50 ఇచ్చేసాము. అండ్ ఇంకా దగ్గరికి వచ్చామన్నమాట టెంపుల్ దగ్గరికి. అక్కడ మనకి నామం పెడతారు కదా, సో రెగ్యులర్గా చూస్తూ ఉంటే మనకి తిరుపతిలో కూడా పెడతారు. సో అట్లానే ఇక్కడ కూడా పెట్టారనమాట. సో మా జున్నుకి నామం పెట్టించుకోవడం చాలా ఇష్టము. సో రెడీ అయిపోయాడు అనమాట నామానికి. ఎంత క్యూట్గా హెయిర్ పైకి పెట్టుకుని పెట్టించుకున్నాడో చూడండి. అండ్ ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. సో మాకు వచ్చేసి దర్శనం
గేట్ 6లోకి వెళ్ళాలన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే గేట్ 7 అండ్ 8 వచ్చేసి మనకి ఫ్రీ దర్శనం. సో మేము తీసుకున్నది 200 రూపీస్ టికెట్ తీసుకున్నాము. అండ్ ఇంకోటి ఏంటంటే మాకు ట్రైన్ టికెట్స్ కానీ ఏమీ దొరకలేదు, అన్‌ప్లాన్ ట్రిప్ కాబట్టి. సో అన్నీ బస్ మీదే వచ్చాము అండ్ ఇంకా క్యాబ్. సో మీరు చూసారు. సో ఆఫ్టర్ దర్శనం లుక్ అనమాట. సో నిజంగా బాబాని దర్శించుకుని నేనైతే నా చిన్నప్పుడు వెళ్ళాను. సో మళ్ళీ ఇప్పుడే అనమాట చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఆ తర్వాత ఇంకా బ్రేక్‌ఫాస్ట్ తినేసి ఇంకా ఇట్లా షాపింగ్‌కి వచ్చాము. సో ఎక్కువ షాపింగ్ ఏమి ఉండదు కానీ చేయాలి కదా షాపింగ్, అందుకని ఆ పిచ్చితో వెళ్ళిపోయాము. అండ్ 6:30కి బస్ అనమాట. సో ఇంకా బస్ ఎక్కేసి హైదరాబాద్ వచ్చేసాము. ఇది నా వీడియో. సో మీకు ఇన్ఫర్మేషన్ దొరికిందంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.